హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం మందారం కొమ్మలతో ఎలా మొక్కలు పెంచుకోవచ్చో చూద్దామండి. చాలా ఈజీగా అయితే మనం ఈ కొమ్మలు ఇలా పెట్టుకున్నామంటే మంచిగా మనకి గ్రోత్ అవుతాయండి. మనం మొక్కలు అనేది కొనాల్సిన అవసరమే ఉండదు. ఇలా చిన్న చిన్న కటింగ్స్ ద్వారా మనం మొక్కలు పెంచుకోవచ్చు అనమాట. నేను చెప్పే విధంగా మీరు పెట్టుకోండి, 100% మనకి మొక్కలు అనేది సక్సెస్ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ నేను మందార కొమ్మలు ఎలా పెట్టుకోవాలనేది మీకు వీడియోలో చెప్పానండి. అలాగే ఇలా కూడా పెట్టుకున్నామంటే మనకి ఇంకా బాగా గ్రోత్ అవుతాయి అన్నమాట. మనం ఎటువంటి కొమ్మలు అయితే పెట్టుకుంటామో అవి ఇలా నాటుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి బాగా గ్రోత్ అవుతాయండి. ఇప్పుడు నేను మందారం కొమ్మలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మందారం కొమ్మలు మంచి సైజులో ఉండేటివి అయితే తీసుకున్నానండి. మనం లేత కొమ్మలు అనేది తీసుకోకూడదనమాట. లేతవి తీసుకుంటే చిగుర్లు తక్కువగా రావటానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనం కొంచెం ముదిరి కొమ్మలు అనేటివి తీసుకుంటే అవి బతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదా, నేను బాగా ముదిరిపోయిన కొమ్మలు అనేటివి నేను తీసుకున్నానండి. చూసారు కదా, ఇలాంటి కొమ్మలు అనేది తీసుకోండి. మనం ఇలా నాటుకున్నాం అనుకోండి, మనకి మొక్కలు అనేది కొనాల్సిన అవసరమే ఉండదు. మన గార్డెన్లో కానివ్వండి, ఎక్కడైనా కొమ్మలు తీసుకొచ్చుకొని ఇలా నాటుకుంటే మనకి ఎక్కువ మొక్కలు అనేది మనం పెంచుకోవచ్చు. చాలా ఈజీ మెథడ్లో మనం మొక్కలు అనేది ఇలా పెంచుకోవచ్చు. నేను 3 కటింగ్స్ అనేది తీసుకున్నానండి. అలాగే ఇలా ఆకులన్నీ కూడా తీసేసుకోండి, ఉంచొద్దనమాట. ఉంచుకోండి, ఇలా ఆకులన్నీ తీసేసుకొని మనం సాయిల్ మిక్స్ అనేది మీ దగ్గర ఏది ఉన్నా సరేనండి, మరి బంక మట్టి కాకుండా, అంటే జిగటగా ఉండే మట్టి కాకుండా ఇలా కొంచెం లూజ్గా ఉండే మట్టి అయితే తీసుకోండి. వీలుంటే ఇసుకలోనైనా సరే పెట్టుకోవచ్చండి. నేనైతే మట్టి మిశ్రమం కలుపుకునేది ఏమీ లేదు, ఇది కంపోస్ట్ అనమాట. కంపోస్ట్లో పెట్టుకుంటున్నాను. అలాగే మొక్కలకి ఇలా మన ఇంట్లో ఉండే పసుపు ఇలా వేసి ఇలా కలుపుకొని కొంచెం వాటరింగ్ అనేది చేస్తే ఎయిర్ బబుల్స్ అనేది మొత్తం కూడా సాయిల్లో పోయి మనకి గట్టిగా మట్టి అనేది ఉంటుందన్నమాట. ఇలా వాటరింగ్ చేయండి, చాలా బాగా ఎయిర్ బబుల్స్ అనేది పోతాయండి. చూసారు కదా, మట్టి కానివ్వండి, ఇసుక కానివ్వండి, మనకి వేయగానే మట్టి లూజ్గా ఉంటుంది కదా, ఇలా వాటరింగ్ చేసుకున్నప్పుడు మనకి గట్టి పడుతుంది అనమాట. ఇలా నేను ఆ కొమ్మల్ని ఎలా పెడతానో చూపిస్తానండి. అలాగే మీ దగ్గర చెక్క పొడి ఉంటే, మనం వంటల్లో వేసుకుంటాం కదా చెక్క, లవంగ, ఆ పొడి అయినా సరేనండి తీసుకొని మనం మొక్కలు అనేది ఇలా నాటుకోవచ్చు. ఇంకా మంచిగా మనకి పెట్టిన కొమ్మల్లో కూడా మంచిగా మనకు వస్తుంది. అలాగే వాటరింగ్ చేశాక చూసారు కదా, ఇలా గట్టిగా నొక్కేసేయండి, ఎయిర్ బబుల్స్ అనేది మొత్తం కూడా పోతాయి అన్నమాట. బాగా టైట్గా అనేది నొక్కేసుకోండి. ఇప్పుడు మనం 2 ఇంచులు అనేది మనం ఈ కొమ్మని లోపలికి బాగా నెట్టేసేయాలండి. లూజ్గా కాకుండా టైట్గా ఉండే, అట్లా మనం సాయిల్ అంతా టైట్గా చేసేసాం కదా. ఇప్పుడు 2 ఇంచులు అనేది మనం పెట్టేసి ఇక్కడ చూసారు కదా, ఇలా టైట్గా గాలి దూరకుండా మనం ఇలా నొక్కేసుకోవాలండి. ఇలా మనం గాలి పోకుండా మరి టైట్గా ఉంటేనే మనకి మంచిగా చిగుర్లు అనేది వస్తాయండి. నేను రెండో కొమ్మ కూడా అలాగే పెడుతున్నాను అనమాట. మరి లేత కొమ్మలు పెట్టామనుకోండి, ఇవి చూడండి, ఒక కొమ్మ ఒక సైజు, ఇంకో కొమ్మ ఇంకో సైజు, ఇంకొకటి ఇంకో సైజు తీసుకున్నాను అనమాట. ఇలా 3 కొమ్మలు తీసుకున్నానండి. మనం బయట ఎవరింటి దగ్గరకైనా వెళ్ళినప్పుడు ఇలా కొమ్మలు తెచ్చుకొని మనం ఈజీగా మొక్కలు అనేది పెంచుకోవచ్చండి. మనం అంతంత రేట్లు పెట్టి మొక్కలు అనేది కొనకుండా ఇలా పెంచుకొని మనం గార్డెన్ తయారు చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే మనకి చాలా ఈజీగా ఎక్కువ మొక్కలు అనేది పెంచుకోవచ్చు. ఇలా పెట్టేసుకోండి, మనకి ఒక 20 డేస్లో ఇలా మనకి చిగుర్లు అనేది రావటం మొదలవుతుందండి.
ఇప్పుడు కొంచెం వాటరింగ్ అనేది చేద్దాము. ఇది నీడలో పెట్టుకోండి, మరి ఎండగా ఉండే దగ్గర అయితే అస్సలు పెట్టకండి, నీడలో పెట్టుకోండి. మనకు అప్పుడే మంచిగా ఉంటాయి. ఎండలో పెడితే కొమ్మలు వాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఊరు నుంచి తెచ్చుకున్న మందారం కొమ్మలండి. ఇవి వచ్చేసి వైట్ కొమ్మలు, వైట్ మందారం అన్నమాట. వైట్ మందారం తెచ్చుకొని ఇలా నాటుకున్నాను. చూడండి చిగుర్లు ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇలా చిన్న చిన్న కటింగ్స్ ద్వారా ట్రై చేస్తూ ఉంటే మీరు కూడా ఎక్కువ మొక్కలు ఇలా పెంచుకోవచ్చు. అలాగే మనకి బాగా అర్థమవుతుందన్నమాట. ఇలా కటింగ్స్ పెట్టుకుంటే ఇలా వస్తాయని చెప్పేసి ట్రై చేస్తూ ఉండాలి. ప్రతి కొమ్మ అయినా సరే, ఏదైనా సరే మనం ట్రై చేస్తూ ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుందన్నమాట. ఏం వస్తుందని పక్కన పడేస్తే అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా చేశారనుకోండి, మనకి చాలా బాగా ఈజీగా కొమ్మల ద్వారా మనం మొక్కలు అనేది ఎక్కువ పెంచుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.